హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే. పూల్ మక్నీతో జనరల్ గా మనం ఎప్పుడు కర్రీస్ ఇలా అంటే పలావ్ లాంటి వాటిలో కాంబినేషన్స్ చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా పూల్ మక్నీని యాడ్ చేసి రైస్ ఐటమ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అంటే దానికి ఏదైనా కాంబినేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, సో కాంబినేషన్స్ చేసుకోవచ్చు. అంటే మిగతా మనం పన్నీర్తో కానీ చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే పూల్ మక్నీ టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు కొంచెం హెల్దీగా చూపిస్తాను. ఆకుకూరల కాంబినేషన్ లో చేద్దాం. 2-3 రకాల ఆకుకూరలు వాడేసి ఓకే పూల్ మక్నీతో రైస్ ఐటమ్ చేసుకున్నాం. ఓకే ఓకే మరి పూల్ మక్నీ లీఫీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్నీ లీఫీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్నీ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన బచ్చలి కూర 1/2 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం పూల్ మక్ని వేయించి పెట్టేసుకుందాం. సో కొంచెం కమ్మగా ఉంటుంది ఇది. ఓకే, అంటే వెన్నతో చేసుకుంటున్నాం అండి. సో కర్రీస్ లాంటి వాటిలోకి కొద్దిగా అంటే వేయించుకోపోయినా ఏదో గ్రేవీ పడుతుంది అనుకోవచ్చు, కానీ రైస్ ఐటమ్స్ లాంటి వాటికి కంపల్సరీ వేయించితేనే ఆ పూల్ మక్నీకి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఆయిల్లో కాకుండా వెన్నతో అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. సో అంటే ఈ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది తినేప్పుడు కూడా. ఆ వెన్న తాలూకు ఫ్లేవర్ కూడా కొంచెం దానికి పట్టేస్తుంది. ఎస్. సో కొంచెం పూల్ మక్నీతో పలావులు అట్లాంటివి చేస్తారనుకుంటా కదా రాజు గారు, అంటే కాంబినేషన్స్ లాగా వాడి చేసుకోవచ్చు అండి, చేస్తూ ఉంటారు కూడా. కాకపోతే చాలా మందికి ఏంటంటే గట్టిగా ఉంటాయి కాబట్టి కర్రీలో అయితే కొద్దిగా సోక్ అయ్యి కొంచెం మెత్తబడి బాగుంటుంది. అంటే ఆ గ్రేవీని కూడా కొంచెం పీల్ చేసుకొని ఆ టేస్ట్ గా ఉంటుంది కదా. సో అంటే పలావ్ లాంటి వాటిలో తీసుకుంటే మనకు కొంచెం కష్టం అది, అంటే ఎక్కువగా చప్పగా తెలుస్తూ ఉంటుంది. అండ్ కొంచెం క్రంచీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎస్. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఓకే, సో తీసేసి పక్కన పెట్టేద్దాం. సో కొద్దిగా నెయ్యి వేసి వెన్న వేసేసుకుని సో ముందుగా కొద్దిగా జీలకర్ర అండి. ఓకే, సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో వెన్న కాబట్టి మనకి ఒక మంచి స్మెల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఎస్ అండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగుతుంటే ఇంకా బాగా వస్తుంది. సో వెన్న అంటే అది అందుబాటులో లేకపోతే నెయ్యితో అన్న చేసుకోవచ్చు. ఓకే, సో నూనెతో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడప్పుడు కొంచెం స్పెషల్ అకేషన్స్లలో సో ఇలా వీటితో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అంటే వీటి వల్ల మనకు ఆ టేస్ట్ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది యాక్చువల్గా. అవును, ఆయిల్తో చేసుకున్న దానికి వీటికి వెన్నతో కానీ నెయ్యితో కానీ చేసుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది, బాగుంటుంది, అంటే కమ్మగా ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు దీంట్లో ఆకుకూరలు అనుకున్నాం కదా, ముందుగా మెంతి అండి. సో ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ ఇది వేగితే తర్వాత మనం మిగతావి యాడ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఈ చేదు వాటికి కూడా పట్టే ఛాన్సెస్. టోటల్ ఫుల్ డిష్కి వచ్చేస్తుంది. సో ఇది కొంచెం వేగాలి మనకు. ఓకేనా రాజు గారు? ఓకేనండి, వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పాలకూర, అలాగే బచ్చలి కూర అండి. ఓకే, పాలకూర బచ్చలి కూర. డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లోనే కావాల్సిన ఇంకేమైనా మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ కానీ మష్రూమ్ కానీ. సో అలా కాంబినేషన్లో ఇంకేదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం పూల్ మక్ని తీసుకున్నాం కదా, సో అలా ఇంకా మిగతా ఏమైనా కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. సో ఆకుకూరలు ఇంకా ఏదైనా ఇలాంటి ఒక వెరైటీ. ఎస్. ఓకే, సో ఇది వేగిపోయిన తర్వాత సో బాస్మతి బియ్యం ఇలా పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో రైస్,
సో బాస్మతి బియ్యం కానీ లేదంటే నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా మనకి ఇలాంటివి టేస్టీగానే ఉంటుంది. సో దీంతో కొంచెం ఆ బాస్మతి బియ్యం తాలూకు ఆ ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది. సో ఇంకొంచెం జీరా ఫ్లేవర్ తెలిసేటట్టుగా జీలకర్ర పొడి. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ అన్నీ అందరూ ఆల్మోస్ట్ అంటే ఆ లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. వీటితో పాటుగా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదండి పూల్ మక్ని. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం రైస్తో పాటు కలిపేసి ఒక 2 నిమిషాలు అలా తిప్పేస్తూ ఉంటే సో ఈ ఆకుకూరల తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా ఈ పూల్ మక్నికి పట్టేస్తుందండి. ఓకే, సో రెడీ అండి. సో ఒక కమ్మటి స్మెల్ వస్తుంది కదా. సో వెన్న అలాగే జీలకర్ర పొడి వేసుకున్నాం. సో అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, పూల్ మక్ని లీఫీ రైస్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పూల్ మక్ని లీఫీ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని లీఫీ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పాలకూర, తరిగిన బచ్చలి కూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, జీలకర్ర పొడి, వేయించిన పూల్ మక్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని లీఫీ రైస్ రెడీ.